సరే. అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్‌లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు. దేవునికి కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులొచ్చినా దేవుని యొక్క ప్రేయర్ కొనసాగుతుంది. కాబట్టి దేవునికి వందనాలు. ఇది దేవుని యొక్క ధన్యతనే. మనుషుల వల్ల వచ్చిన కాదు ధన్యత, ఇది దేవుని వల్ల వచ్చింది కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు. మన మధ్యలో రేణుక సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. అలాగే ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. చేస్తాను బ్రదర్. సూదన్ తండ్రి సుప్రభా నీకే వందనాలు రాజా. మహిమగల తండ్రి నీకే స్తోత్రం తండ్రి. అబ్రహం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు రాజా. ప్రభా నీకే స్తోత్రం తండ్రి. ఇప్పుడు వాక్యం ద్వారా మాతోని మాట్లాడండి ప్రభా. మమ్మల్ని సరిచేయండి ప్రభా. నా రాజా నీ మార్గంలో మేము నడుచుటకు సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మా అందరినీ బలపరచండి ప్రభా. బలపరిచి స్థిరపరిచి నా ప్రభా ధైర్యపరిచి నా రాజా నీకే వందనాలు. మేము ముందుకు సాగుటకు ఆ యొక్క అభిషేకం చేత మా అందరిని నింపి మమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచుకోమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాము. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదియుదహీనుడగున దుహాయనడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచిగడమి బడగొట్టెను, ధనవశాన నన్ను నిల్లు. ప్రశాంత మధుర సువిశేషవ కల్పని శాంతమున జేర్చి సేదదీర్చెను. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదాబలము బోలు నామదెందన ప్రదీప్త వాక్యము కుశాతిన్. యాదేచ్చలాన్నిటి గురించి పాపముల్ మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయాత్మమిదను నేనడుగనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కలావులల్ మనసులోన నిలిపెను. యెహోవా నామమురలాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
అగన్య పాపియన్నిద్రోయక నన్నుగూర్చిత్తనసుతు నిదాచక తెగించి మృతికోపగించి పాపములెగదిగల్ సొగసుగానంచెను యెహోవన మురళలించెను ధన మహాదయను నను గణించెను ఆహార్నిశలదియుదహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవన ముర లాలించెను ధన మహాదయను నన్ను గణించెను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒకసారి మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న మనకు వాక్యం అందిస్తారు. నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవగు దేవ, మహోన్నతుడవు తండ్రి, మీకు వదనాలనైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు వదనాలు ప్రభా. అనేక పర్యాయాలు మీరు మమ్మల్ని నడిపిస్తూ మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వదనాలు. ముఖ్యంగా మీ సన్నిధి దినంలో ప్రభా మిమ్మల్ని స్థుతించలాగన, గణపరచలాగన, మీ యొక్క సన్నిధిలో సమయం గడపలాగన, మీ యొక్క శరత్వంలో పాల్గొందే భాగ్యాన్ని, యోగ్యతను మాకు అందరికి అనుగ్రహించేందుకు ఈ దినం మీకు ఎంతో వదనాలు అర్పించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో ఎంత సమయం గడిపా కానీ ప్రభా, మీ మందిరంలో మీ సన్నిధిలో సమయం గడిపేంత భాగ్యం ఏది లేదు ప్రభా. అటువంటి ఆధిక్యతని మీరు మాకు అందరికి అనుగ్రహించేందుకు మీకు వదనాలు తండ్రి ప్రభా. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుతున్న వారు అందరి విషయాల్లో మేము ప్రార్థిస్తుండగా వారందరూ మీ వాక్య మీ అందు తనమల్లి జ్ఞానంలో ఎదురులాగా బలపరచలాగా బలపడలాగా సహాయపడాలని ప్రార్థిస్తున్నాం. వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగా దాని ప్రకారంగా జీవించలాగా సాక్ష్యం అనుగ్రహించండి. అనుభవపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మీరు ప్రకటించినప్పుడు ప్రభావ వాక్యం బయలుదేరగానే సూచక్రియలు అవ్వబడను, దాని ద్వారా వాక్యం స్థిరపరచబడను అని మార్కు సువార్త అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేస్తారు చివరి వర్షాలలో. దాన్ని బట్టి మీకు వదలాలి. కాబట్టి నేను వాక్యాన్ని మాకు అనుగ్రహించండి, దాన్ని మేము సంపూర్ణంగా స్వీకరించుకొని మా హృదయంలో భద్రపరచుకోవాలా. ప్రతి చోట తండ్రి మిమ్మల్ని సాక్షార్థంగా నిలబడలాగా మాకు నడిపించండి. మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా ప్రభా, అనేకలకు మిమ్మల్ని చూపించాలనైనా, మిమ్మల్ని హెచ్చించాలా తండ్రి, మిమ్మల్ని ఘనపరచాలా. అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందించండి. హోలీ స్పిరిట్ వాళ్ళు నడిపించండి. మహిమపరచలాగా దేవుని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే మాకు ఆములు దయచండి. ఏమి మాట్లాడాలా, ఏ విషయాల్లో తనమని దేవుని మహిమపరచంలో మీరు నడిపించకపోతే మేము చేయలేమని. కాబట్టి సంపూర్ణంగా మీకు సమర్పించుకోలాగా మమ్మల్ని అందరినీ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మేము ఏ రూపకం కూడా దేవుడికి ఇష్టమైన మన వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలు కావాలంటే పరిశుద్ధాత్మ నడిపి మాకు ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నూతనంగా అభిషేకించండి. ప్రతి ఒక్కరి మీ యొక్క కృపను దయచేసి నడిపించండి. ఆ విధంగా మిమ్మల్ని గణపరచలాగా ప్రతి పరిచర్యలో అనేకలు మిమ్మల్ని చూచేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సైన ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణంగా తండ్రి మీ అందరిలో నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నవంబర్ 2వ తారీఖు 2025వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయము చివరి వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాము. మరణము మరియు మృత్యులోకం. కాబట్టి అంటే నరకం, మరణము నరకం, ఈ రెండింటి విషయాల గురించి మనము పోయిన వారం నుంచి అటుపోయిన వారం నుంచి ధ్యానిస్తున్నాం. బహుశా ఇది 3వ వారం అనుకుంటా. అయితే మరణము మృత్యులోకం ఈ రెండింటిని దేవుడు చివరికి ఎక్కడేస్తున్న విషయాన్ని మనం పోయిన వారం నుంచి చూస్తా ఉన్నాము. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. మరణము
మృతుల లోకము, అగ్నిగుండము, ఇవి 3 కదా. ప్రతిసారి దేవుడు మనకి ఈ విషయాలు చూపిస్తూ ఉంటాడు, అన్ని 3 విధాలుగా. కాబట్టి 3 అన్నదానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బైబిల్ మొదటి నుంచి. ఆదికాండం మొదలుపోయింది మనం చూస్తాం. 3వ నాడు ఫరో గురించి మనం ధ్యానిస్తాం కదా మొట్టమొదటిసారి. 3వ నాడు ఫరో తన పుట్టినరోజు పండగ చేసుకున్నాడు. ఆ రోజు ఏం చేశాడు? పక్షకారకుడిని తల నరికించండి కదా, ఉరి తీసిండు. అదే రీతిగా హేరోదు కూడా అంతే. 3వ రోజు తన పుట్టిన తేదీ బాప్తిజం ఇచ్చి యోహాను తల నరికించినట్టు మనం చూస్తాం. సరే, ఈ రోజు నేనేం బర్త్డేస్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు, కానీ ప్రతి దినము ఒక జీవి అన్న విషయం అర్థం చేసుకుంటే చాలు. ప్రతి నెల ఒక జీవి అని అర్థం చేసుకుంటే చాలు. ప్రతి సంవత్సరము ఒక జీవి అని అర్థం చేసుకుంటే, ప్రతి వారము ఒక జీవి అని అర్థం చేసుకుంటే, మనం ఉంటుంది కళ్ళకు కనిపించిన లోకం. పలు రకాల లోకాలు, ప్రపంచములు దేవుడు సృష్టించను అని మనం బైబిల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా 12వ అధ్యాయంలో. కాబట్టి అనేకమైన ప్రపంచంలో ఉంటుండగా అన్నిటి మీద మనకి అధికారం ఇచ్చిండు దేవుడు. కానీ ఆదాము హవ్వల ద్వారా ఈ యొక్క పాపము ప్రపంచంలోనికి సంక్రమించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మరోసారి చూడండి 14వ వచనం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో, మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండంలో పడవేయబడను. కాబట్టి అగ్నిగుండము అనేది ఒక స్థలము, అందులో మరణమును, మృతుల లోకమును పడవేయబడుతున్నాయి. అంటే చూడండి, ఇక్కడ బహుతేటగా అర్థం కావాల్సింది ఏంటంటే, మరణము అనేది కూడా ఒక జీవి, మృతుల లోకము అనేది కూడా ఒక జీవి. అంటే ఒక స్థలం ఒక జీవి అనే దృష్టిలో. మన సాధారణంగా జీవి అంటే మనిషి, పశువులు, పక్షులు ఇవే అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో ప్రతిదీ ఒక జీవి. ఇంకో రీతికి చెప్పాలంటే ఏ వస్తువు చూసినా అదొక జీవినే. ఎందుకంటే అది ఆయన నుంచి వచ్చింది కాబట్టి. అప్పుడు సమస్త సృష్టి ఆయనలో ఉండే, ఆయన గర్భంలో ఉండే. ఆయన నోటి మాట ద్వారా అవన్నీ బయటికి వచ్చినాయని మనం చూస్తాం ఆది కాలంలో. అవన్నీ బయటికి రావడం వల్ల తండ్రి అదృశ్య దేవుడిగా మారినట్లు మనం చూస్తున్నాం. ఆయనలో ఉన్న ఈ దృశ్యమైన అన్ని బయటికి తీసుకొని రావడం వల్ల తండ్రి సంపూర్ణంగా అదృశ్యమైపోయాడు, కళ్ళకు కనిపించిన దేవుడిగా. ఆ కళ్ళకు కనిపించిన దేవుడే కళ్ళకు కనిపించలాగున శరీరధారి అయి మన మధ్యలో నివసించాను. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రిని పోలినవాడు కదా. తండ్రి నేను ఏకమై ఉన్నామంటాడు. ఆయాం అంటాడు ఇంగ్లీష్ లో. ఆయాం అంటే తండ్రి కదా. నీవెవరు నేను తిరిగి వెళ్ళినప్పుడు నా ప్రజలకు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్పమంటాడు ఇంగ్లీష్ లో? గో అండ్ టెల్ దెమ్ ఆయాం అంటున్నాడు. కాబట్టి ఆయాం అంటే ఇంకా నన్ను ఎవరితోనూ పోల్చలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు అక్కడ. నన్ను పోల్చలేని రీతిగా నేనున్నాను కాబట్టి ఆయాం అంటాడు. కాబట్టి మనం కూడా ఆయాం అనే పదం వాడినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తండ్రి పేరు ఆయాం, నేను ఉన్నవాడను. ఆయాం అంటే నేనున్నాను, సజీవం ఉన్నవాడని అర్థం. కాబట్టి ఆయాం అన్నాక నువ్వు తర్వాత ఇంకే పదం వాడినా బహు డేంజర్ అన్నట్టు. సాధారణంగా ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఏమై బాగాలేమంటే నేను బాగానే ఉన్నాను అంటారు కదా. ఏం చేయాలి బై, నా పరిస్థితి ఇట్లుంది అంటారు. దాన్ని ఇంగ్లీష్ చెప్పాలనుకో, ఏమైంది బై అంటే ఐఎమ్ సిక్ అన్నావు అనుకో. ఆయం అంటే దేవుని సూచిస్తుంది. సిక్నెస్, దేవుడు సిక్ కాదు కదా. కాబట్టి ఆయం అనే పదం వాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకమైన పదాలు దాని తర్వాత వాడద్దు. సరే, నేను వాడినప్పుడు ఆయాం అన్నది వాడాను అనుకోండి. ఆయాం అంటే తండ్రికి సూచిస్తుంది కాబట్టి ఐఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటాం, ఐఆమ్ సన్ ఆఫ్ గాడ్ అంటాం, ఐఆమ్ బ్లెస్డ్ అంటాం, ఐఆమ్ హీల్డ్ అంటాం, ఐఆమ్ రిచ్ అంటాం, ఐఆమ్ హెల్దీ అంటాం. కాబట్టి ఇది ఒక సత్యం గ్రహించినప్పుడు ఐఆమ్ అనే పదము బహు జాగ్రత్తగా నువ్వు వాడాల. ఐఆమ్ అషేమ్డ్ అనే పదం వాడద్దు. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళకి సిగ్గు అనేది వచ్చింది. షేమ్ అంటే సిగ్గు కదా.
కాబట్టి ఐఎమ్ అషేమ్డ్ అనే పదం ఎప్పటికీ వాడద్దు మనం. ఇక్కడ మనం రక్షింపబడ్డ వాళ్ళం కాబట్టి మనకి ఇంకా సిగ్గు అనేది లేదు అన్నట్టు. మన సిగ్గు కప్పిపుచ్చాడు దేవుడు. అతను వాళ్ళ సిగ్గుని ఏ రీతిగా కప్పిపుచ్చిండో అదే రీతిగా మన సిగ్గుని కప్పిపుచ్చిండు. మనం ఇంకా సిగ్గుపడే వాళ్ళం కాదు. అందుకు ఆయన నామాన్ని ధైర్యంగా మనం ప్రకటిస్తాం అనేక ప్రాంతాలకు. సిగ్గుపడము ఆ నామాన్ని బట్టి, లేకపోతే ఆయన మనల్ని బట్టి తండ్రి ఎదుట సిగ్గుపడతాడు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. బహు బోల్డ్ గా ఉండాలి, బహు ధైర్యంగా ఉండాలి. మొహమాట పడద్దు. ఎవరు ఏమనుకుంటారో అన్న ఫీలింగే రావద్దు నీకు. ఎవడు ఏమనుకున్నా కానీ నేను తండ్రి కొరకు దేవుని కొరికే ఆ యొక్క నామాన్ని వాడతా, దేవుని మహిమపరచుకొని వాడతాను. ఎందుకంటే ఆ నామం కంటే ఉన్నతమైన నామం ఇంక సృష్టిలో ఒక్కటి లేదు. పరలోకమందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందే గాని ఏ నామంకి లేని ఆధిక్యత యేసు క్రీస్తు నామం ఉన్నది. కాబట్టి ఆ నామంని బట్టి ఎవడు సిగ్గుపడుతున్నాడు? ధైర్యంగా చెప్పుకోలేను క్రైస్తవ జీవితం. మీరు నేను క్రైస్తవులని చెప్పుకోలేను, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోలేరు, నేను క్రీస్తుని ప్రకటిస్తానని చెప్పుకోలేరు, క్రీస్తుని వెంబడిస్తానని చెప్పుకోలేని స్థితి గురించి. కాబట్టి సిగ్గుపడడానికి వీలు లేదు. లేకపోతే ఆయన మన గురించి సిగ్గుపడుతుంది వాక్యం. అంటే నీ పేరు తండ్రి ఎదుట ఒప్పుకోవడానికి ఆయన వెనక ముందు ఆలోచిస్తాడంట. ఎందుకంటే నువ్వు ఆయన పేరుని స్వీకరించలేదు. ఈ లోకంలో ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయలేదు. కాబట్టి మనం ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసే వారిలాగా ఉండాలనేది ఈ యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. మిత్రం, ముఖ్యంగా ఈ మరణము, మృతుల లోకము అనేది ఎప్పుడు మీకు అర్థమవుతుందంటే మనం ఉంటుంది బబులోను కాలం అని గ్రహించినప్పుడు. ఎందుకు? పుట్టిన ప్రతి మనిషి కాలము లేక సమయము దాంట్లో చిక్కబడినవాడు, టైంలో చిక్కబడ్డవాడు. కాబట్టి పుట్టిన దినం మొదలుకొని నీ టైం కౌంట్ అవుతా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నీకు, నీ వయసు ఎంత అంటే చెప్తాం కదా మనం. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు ఇంగ్లీష్ లో. మనం హౌ ఓల్డ్ ఆర్ హౌ ఏజ్లెస్ ఆర్ యూ అంటే, నేను హౌ యంగ్ ఆర్ యూ అంటాను. హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఎప్పుడు వాడని పదం. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటారు, లేకపోతే అన్యులైతే. క్రైస్తవులు అయితే హౌ యంగ్ ఆర్ యూ అంటారు, హౌ ఏజ్లెస్ ఆర్ యూ అంటే మనకి ఏజ్ లేదు కదా. దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినములతో సమానము అని ఒక స్థలంలో రాయబడితే, ఇంకో స్థలంలో ఒక దినము 1000 సంవత్సరములతో సమానం అన్నాడు. అంటే అంటే ఆత్మీయ ప్రపంచంలో ఉన్న టైము కైరోస్ టైం అంటాం కదా మనం. కైరోస్ టైంలో నీ వయసు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. నువ్వు శరీరంలో ఉన్న నువ్వు ఆత్మస్వరూపివే కాబట్టి శరీరము నీ మీద వేలదు, ఎందుకంటే నువ్వు దాన్ని జయించుకున్నావు కాబట్టి. ఈ శరీరంలో పాపం పూరితమైనది అంటే నువ్వు దాన్ని యేసుప్రభు రక్తంలో కడుక్కున్నావు, శుద్ధీకరించబడ్డావు, అమర్త్యతని ధరించుకున్నావు. మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకున్నది. ఎప్పుడో భవిష్యత్తులో ధరించుకుంటుందని చెప్తారు, అది అబద్ధం. ఎప్పుడైతే ప్రభువు నీ కొరకు ఆ యొక్క కల్వరిశిలో మరణించిండు, నీకు బదులుగా ఆయన మరణించిండు అంటే నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అక్కడ నీ మరణాన్ని ఆయన రుచి చూసిండు కాబట్టి నువ్వు ఇంకా మరణించవు. అందుకు మరణానికి నీ మీద అధికారం లేదు. ఇది అబద్ధము, చాలా మంది గ్రహించలేదు. నువ్వు మరణం అందరూ మరణించాల్సిందే. వయసు దాటిపోయి కొద్దీ 60 ఏళ్ళు దాటినాక, 70 ఏళ్ళు దాటినాక, 80 ఏళ్ళకి మరణిస్తారు అని అందరూ అంటారు. కానీ అవి అబద్ధాలు. దుష్టుడు మోసం చేసి ఆ రీతిగా నోట్ల నుంచి వచ్చి లేకుండా వాడు మోసగించండి అందరినీ, క్రైస్తవులనే కాదు అందరినీ. కొంతమంది కదా నాకేముందా, నాకు ఆల్రెడీ 60 ఏళ్ళు వచ్చింది బ్రదర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే నేను ఇంకా దగ్గర అయిపోతున్నాను అని అర్థం. అది తప్పది, అబద్ధం, అది మోసపోయిటారు జీవితం. ఈరోజు నేను అవే విషయాలు మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ మరణము అనేది ఎంత భయంకరమైన జీవి అనేది. అయితే సాతానుడి కంటే బహు కఠినమైన జీవి అది. అది ఏ రీతిగా ఈ లోకంలోకి వచ్చింది అనేది నేను పోయిన వారం చూపించిన మీకు. నేను రోమ రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా మనం. రోమ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూసినాం. చూడండి సార్, రోమ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అది మీతో పాటు నేను షేర్ చేస్తాను. రోమ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము
ఎవరికి జ్ఞాపకము చెప్పండి, ఎక్కడ చూస్తాం మనం? అది 12వ వచనం చూస్తాం. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇప్పుడు ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో, తర్వాత నేను చదువుతాను తప్పినది. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి అది సృష్టిలో లేదు ముందు పాపం, మరణం, పాపం కూడా. కానీ ఎప్పుడైతే మనిషి అవిధేయత చూపించిండో, అంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచలేదు. దేవుడు ఏమన్నాడు? తండ్రి ఆదామును సృష్టించినాక ఆ పండుని తినకూడదు అన్నాడు కదా, తిననాడు మీరు చచ్చుదురు అన్నాడు. అంటే నమ్మాలి కదా ఆయన మాట. ఆయన మాటని వాళ్ళు నమ్మలేదు. ఎందుకు? సాతానుడు వచ్చి మాట్లాడుతున్నాడు సర్పం రూపకంగా. ఎందుకంటే అప్పుడు ఆయన సృష్టిలో సర్పము మాట్లాడండి, ఆ భాష వీళ్ళకి వచ్చేది. సాతానికి, సర్పానికి భాష ఉండే, మనుషులకి ఆదాముకి ఆ భాష ఉండే. అంటే పశువులు, పక్షులు, జంతువులు మాట్లాడే భాషలు ఆదాముకి తెలిసి ఉండే. ఆదాము మాట్లాడేవాడు. ఎప్పుడైతే పాపం చేసిండో అది యోగ్యతను పోగొట్టుకున్నాడు. అంటే పలు రకాల ఆత్మీయ ప్రపంచాలలో ఉండే భాషలు ఆదాము పోగొట్టుకున్నాడు. అవి తిరిగి పొందుకున్నాక, యేసు ప్రభు మనల్ని రక్షించుకున్నాక, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక, కృపావరాలు పొందుకున్నాక, పలు రకాల భాషలు, ఇంగ్లీష్ లో మటుకు అన్నోన్ టంగ్స్, తర్వాత డైవర్స్ టంగ్స్ అని 2 రకాల భాషల గురించి చెప్పండి. అంటే అన్నోన్ టంగ్స్, తర్వాత డైవర్స్ టంగ్స్. అది నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను, ఈరోజు నేను చూపించాను. అయితే ఈ టంగ్స్ లేక భాషలు, పలు రకాల భాషలు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు, నువ్వు తిరిగి ఆదాము ఏ రీతిగా పలు రకాల జీవులతో మాట్లాడాడో నువ్వు కూడా మాట్లాడగలవు. కొంచెం కష్టం అనిపించవచ్చు నేను చెప్పే వాక్యం ఈరోజు. పశువులతో మాట్లాడినప్పుడు, పక్షులతో మాట్లాడినప్పుడు అవి నీ మాట వింటే, కానీ నీకు తెలుసా ఎట్లా మాట్లాడాలి? వాటిని చూసినప్పుడు నేను ఒక రకమైన భాషలో మాట్లాడతాను. నేర్చుకున్న, ప్రాక్టీస్ చేసిన, అవి వినాల్సిందే, సైలెంట్ గా వెళ్ళిపోవాల్సిందే. అవి ఏ జీవైనా. అది సాధన. ఆ సాధన ఎప్పుడు వస్తుంది? వరం ఉంటేనే. వరాన్ని సాధన చేయకపోతే అది ఒంటిగా ఉండిపోతుంది తర్వాత. కాబట్టి ప్రతి వరాన్ని మనం సాధన పెట్టాలా. నీకు అనుగ్రహించబడ్డ ఏ వరమైనా కానీ, కృపవరం, ముఖ్యంగా అపోస్తలులకి 9 వరాలు ఉండేవి. ఇప్పుడు రీతి చెప్పాలంటే ఎవరికైతే 9 వరాలు ఉంటాయో వారు అపోస్తలులు అన్నట్టు. సరే, మన గ్రూప్ లో అందరికీ ఆ వరాలు ఉండాలనేది నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు అపోస్తలులుగా తయారు కావాలి. మిమ్మల్ని అందరూ ఒకనొక దినము అపోస్తలను పేరు పెట్టి పిలవాలి. ఎందుకంటే నీ పరిచర్యలో 9 వరాలు బయటికి రావాలి. అదొక కోరిక కదా, అదొక ఆశ. అంటే గర్వంతో కూడింది లేక ఏదో స్వార్థంతో కూడింది కాదు కదా. పరిశుద్ధమైనది, విశ్వాసం ద్వారా అనుగ్రహించబడినది. పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా అవి పంచిపెడతాడు నీకు ఆశ ఉంటే. భాషలు వరం ఉంటే భాషలు అర్థం చెప్పే వరం కూడా ఉండాలి. చెప్పండి, మళ్ళీ మీలో ఎవరికైనా ఉందా వరం? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మీరు భాషలు మాట్లాడతారు, మరి దాన్ని అర్థం చెప్పే వరం పొందుకున్నారా? అడగలేదు. అడుగుతూ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు అడగాల మనం. చూస్తాడు ఈ వరం నీకు ఇస్తే దేవుని ఎట్లా మహిమపరచగలవు, సంఘానికి ఎట్లా నువ్వు క్షేమాన్ని తీసుకొని రాగలవు, కాబట్టి నీకు ఇస్తాడు. నువ్వు పరిశుధాత్మని తృణీకరించిననుకో నీకు ఏ వరం ఉండదు. అసలు బయటికి నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటుగా నీకు విశ్వాసమే ఉండదు. ఎందుకంటే విశ్వాసం అనేది కూడా ఒక వరం అని ఉంది అక్కడ. పరిశుద్ధాత్ముడు విశ్వాసం అనే వరాన్ని అనుగ్రహిస్తాడు. కొండలను పెకిలించే అటువంటి విశ్వాసం అదొక వరం. అది ఎటువంటి సమస్య అయినా కానీ, కొండ వంటి సమస్యలు ఏమున్నా కానీ వాటిని సునాయాసంగా పెకిలించగలవు. ఎందుకు? నీకు అటువంటి విశ్వాసము పరిశుద్ధాత్మను అనుగ్రహించండు కాబట్టి ఇక్కడ మనము ఈ విషయాన్ని చూస్తున్నాం. ఏంటంటే మరణము ఎట్లా వచ్చిందనండి ఇక్కడ. అవునా సార్? చూడండి,
ఇట్లుండగా 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. చెప్పండి, మళ్ళీ పాపం వల్ల మరణం వస్తే పాపం నుంచి నువ్వు విడుదల పొంది నువ్వు నీతిమంతంగా తీర్చబడ్డప్పుడు నీ మీద మరణం ఎట్లుంటది? నీకు మరణం అనుగ్రహించినది అది నేను విడిచిపెట్టి పోవాల్సిందే కదా. ఎందుకు పోతలేదు? ఎందుకు మనుషులు ఆ కాలంలో మరణిస్తారు అంటే వాళ్ళు ఈ వాక్యాన్ని స్వీకరించలేదు. ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము ఏ రీతిగా అయితే ఈ లోకంలోకి వచ్చిందో పాపము ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చింది. అంటే ఇవన్నీ ద్వారాలు, ఇంగ్లీష్ లో పోర్టల్స్ అంటాము, తెలుగులో ద్వారాలు అంటాం. ఒక మనిషి అవిధేయత వలన పాపము అనేది ఒక ద్వారము తెరుచుకుంది. ఆ ద్వారంలో నుంచి మరణము అనేది తెరుచుకుంది. ఆ మరణం అనేది ఒక ద్వారంగా మారి అనేకులని దాంట్లో నుంచి తీసుకొని. కాబట్టి మనుషులు కూడా ద్వారాలు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నేను చూపించినది గుమ్మములారా అని హెచ్చరిస్తాడు దేవుడు. మీ తలలు ఎత్తుకోండి అంటాడు. అంటే ప్రతి ఒక్కరూ ఒక ద్వారమే ఈ లోకంలో. నువ్వు నేను కూడా ద్వారాలే. కానీ నీ ద్వారంలోనికి దుష్టాత్మలను రానియకుండా నువ్వు జాగ్రత్త పడాలా, దాన్ని తలుపులేసి పెట్టుకోవాలా. ఈ ద్వారము కేవలము నీ రాజు కొరికే తెరవబడాల. ఆయన నీతి రాజు కదా, ఆయన సమాధానానికి అధిపతి కదా. ఆయన నీ హృదయంలోకి వస్తే ఏమవుతుంది? నువ్వు నీతిమంతంగా తయారవుతావు, నీలో సమాధానం ఉంటుంది. అటువంటి రాజుని నీ హృదయంలోకి రానియకుండా దుష్టాత్మలను తెచ్చిపెట్టుకుంటే నీ జీవితం అంతా గందరగోళం, అయమయ స్థితి. ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగలేని స్థితిలో. ఎందుకంటే నువ్వు నిజంగా ఈ వాక్యాన్ని స్వీకరించలేవు. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తి అయ్యింది. కానీ యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందన్న విషయం మనకు తెలుసు. యేసు ప్రభుల వారు ఈ లోకాలకు రావడం వల్ల మరణం నుంచి మనల్ని జీవనం నడిపించినట్టు మనం చూస్తాం కదా వాక్యం. సార్ చూడండి, మరణము 17వ వచనం చూడండి. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినది, ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుతురు. అంటే మరణము ఎట్లొచ్చింది? ఒక అపరాధం ద్వారా. ఒకని అపరాధం అంటే ఆదాం చేసిన అపరాధం ద్వారా వచ్చినదైంది. దాని వలన ఏం జరిగినది? మనిషిని పరిపాలిస్తుంది అన్నది అక్కడ. అంటే మనిషిలో ఈరోజు ఎందుకు భయం ఉంది ప్రపంచంలో? మరణం అంటే అది పరిపాలిస్తుంది కాబట్టి. దానికి ద్వారా తెరిచింది ఎవరు? మనిషే అని కూడా నేను చెప్పేసిన. అంటే దాన్ని పుట్టించిన వాడు కూడా మనిషి రీతిగా చెప్పాలంటే అది లేదు దేవుని దృష్టిలో. కానీ ఎప్పుడైతే నువ్వు అవిధేయత చూపించి నువ్వు అపరాధంలో పట్టబడ్డావో అప్పుడు అది దానికి ద్వారం తెరవబడిందని ఇక్కడ ఇందాక చూస్తున్న వాక్యం. అదొక ద్వారం తెరవబడింది. కాబట్టి ఆ ద్వారాన్ని నువ్వు మూసేస్తే ఏమవుతుంది? నువ్వు ఇంకా మరణించవు. మరణం మీద నీకు అధికారం లేదు. నీ మీద మరణానికి అధికారం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు మరణము నీ శత్రువు అని గ్రహిస్తావో, శత్రు బలమంతా నీకు అధికారం ఇచ్చిండంటే చెప్పండి, ఇష్టం త్వరగా కాలాన్ని ముగించుకుంటావా, దీర్ఘ చేత తృప్తి పొందుతావా? నీ చేతిలో ఉంది. కాబట్టి గుడిగా వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతే ఏ రూపకంగా లాభం ఉంటాయి? పరిశుధాత్మను సాయం కోరుకోవాలా. కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు మరణం నుంచి భయపడు, వయసు అయిపోతుంది అది భయపడడు. ఒకడు పుట్టిన తేదీ వస్తే సంతోషం ఇస్తాడు, కానీ నెక్స్ట్ డే ఏం చేస్తారు? నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని బాధపడతా ఉంటాడు. అందుకు మనం పుట్టిన తేదీకి ప్రాధాన్యత ఇవ్వం. ఎందుకంటే అది అబద్ధం అని మనకు అందరు తెలుసు. ఏబిపిఎంలో అందరూ తెలుసు. ఎందుకు? క్యాలెండర్లు తారుమారైనాయి అని తెలుసు. 200-300-400 సంవత్సరాల క్రితము ఒక క్యాలెండర్ ఉండే, జూలియన్ క్యాలెండర్ అని. జూలియస్ సీజర్ అనేవాడు ఆరంభించిన క్యాలెండర్. 1600 సంవత్సరాలు ఈ లోకం పాటించిందని. 1600 సంవత్సరాల తర్వాత గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాము ఈ రోజు వరకు.
ఈ 2 క్యాలెండర్స్ కి ఎంతో వ్యత్యాసం ఉందని నేను చూపించిన టైం దగ్గర దగ్గర 10 రోజులని. కాబట్టి జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్‌డే 10 రోజుల ముందైతే, గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నీ బర్త్‌డే 10 రోజుల తర్వాత అయితది. చెప్పండి. ఏది కరెక్ట్? నువ్వు పుట్టినది మట్టుకు నిజమే. కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ ఈ సెక్యులర్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తున్నా గానీ, అసలు దేవుని దృష్టిలో ఇది అబద్ధం అన్నట్టు. నీకు పుట్టుక, మరణం అనేది లేదు అనేది ఎట్లా నేర్చుకుంటావో తెలుసా? యేసు ప్రభువారు ఆల్ఫాయు, ఓమెగాయు అంటున్నాడు. మొదట ఉన్నవాడు, కడ వరకు ఉండేవాడు. చివరి వరకు ఉండేవాడు. ఆయనలో ఉన్న నీవు గూడా ఆల్ఫా, ఒమేగానే గదా! కొన్ని వేల సంవత్సరాల నుంచి నువ్వున్నావు. కేవలం ఈ శరీరంలోకి వచ్చిన కొంతకాలం వరకు. ఎందుకంటే, ఈ శరీరంలో వచ్చి ఆయనను మహిమపరిచి, అనేకులను ఆయన చెంత నడిపించి, మళ్ళా తిరిగి నువ్వు ఆ యొక్క ప్రపంచం వెళ్ళిపోయిన ఆత్మీయ ప్రపంచంలో అక్కడ నువ్వు ఆయన కొరకు యాజకత్వం చేస్తావు. అదేం యాజకత్వము? మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం. లేవి యాజకత్వం కానే కాదు. లేవి యాజకులు అందరూ మరణించిండ్రు అనే ఒక వాక్యం ఉంది తెలుసా మీకు? ఎవరైనా చూడగలరా? హెబ్రీ రాసిన పత్రిక చదవండి ఎవరన్నా. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. అవకాశం ఉంటే చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. చూపిస్తాను నేను, మీరు ఎవరు చదువుతారు. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా అని ఆరంభిస్తుంది వాక్యం. కొంచెం కష్టమే. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. కొంచెం కష్టమే ఇది. బయట చెప్పలేను నేను ఈ వాక్యం. లేవి క్రమము చూడగా అంటే లేవి యాజకత్వాన్ని పాటించిన వారు చావునకు లోనైన వారు దశమ భాగములు పుచ్చుకున్నారు అనుంది వాక్యం అక్కడ. బయట చెప్పలేం కదా మనం. మరి మీరు అనొచ్చు, బ్రదర్ మనం దశమ భాగం ఇవ్వమా అంటే, ఎందుకు ఇవ్వం? దశమ భాగం ఇవ్వం కానీ దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తాం. అసలు తెలియదు. ఎక్కువ అంటే దశమ భాగం అంటే నీ రాకడంతటా 10 భాగంలో అనేది పాత నిబంధన విధానం అయితే, కొత్త నిబంధన విధానంలో ధారాళంగా అంటే దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తాం మనం. సంవత్సరానికి కొన్ని లక్షలు ఇస్తాం యాక్చువల్‌గా దేవుని సేవ పరిచర్యకు. ఒకరిగా నేను చెప్పాను. కానీ లక్షలు ఖర్చు పెడతాం. అట్లా ఖర్చు పెడుతున్నాం కాబట్టి నాకు లక్షలు ఇస్తున్నాడు దేవుడు. అంతే తేడా. అదొక విధానం అన్నట్టు. ఎందుకంటే నా ధనాగారంలో, నా మందిరంలో ఆహారమును లాగన మీ 10వ వంతును తీసుకొచ్చి నన్ను శోధించుడి అంటాడు. దాని తర్వాత నేను మిమ్మల్ని ఎట్లా ఆశ్రయిస్తానో చూడంటాడు. అది నమ్మినాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చూడగలుగుతున్నాను. దశమ భాగం కరెక్ట్ లెక్క పెట్టని ఎప్పుడు నేను దానికంటే ఎక్కువ ఇస్తాను. అది కాగా అనేక పరిచర్యలకి, సేవకులకి పంపిస్తా ఉంటాడు. ప్రతి నెల విదేశాలకు కూడా పంపిస్తాను. ఇండియాలోనే కాదు, బయట దేశాలకు పంపిస్తాను. అవేమి నేను చెప్పను, మీకు అవసరం లేదు. ఎందుకంటే గొప్పవాడు అనుకోవచ్చు మీరు. విశ్వాసం సంబంధించింది. డబ్బును చూడగానే నువ్వు నీ విశ్వాసివా కాదా తెలుసుకోవద్దు ఆటోమేటిక్ గా. ఆస్తి అంతస్తులను చూడంగానే, వస్తువులను చూడంగానే, వాటి పట్ల ప్రేమను చూపించగానే తెలిసిపోతుంది నీలో ఎటువంటి విశ్వాసం ఉందనేది. ఈ లోకము మాయ, నీడ వంటిది. నిజ స్వరూపము ఏందో తెలియదు నీకు. దాన్ని వివరించాల్సింది పోయి దీన్ని వివరిస్తా ఉన్నారు. కాబట్టి చూడండి మరోసారి, మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఆశ్చర్యం అంటే, నేను ఇది ఎంత డీటెయిల్ గా ఇప్పుడు చెప్పను మీకు, కానీ లేవి క్రమంలో ఉన్న యాజకులందరూ దశమ భాగాలు తీసుకొని కూడా చనిపోయినరు అన్న విషయాన్ని మాట్లాడుతుంది అక్కడ. కానీ
మెల్కీసెదెకు క్రమము చూడగా అంటుండంటే బైబిల్ అంతట్లో 2 యాజకత్వములు. సృష్టి ఆరంభంలో మెల్కీసెదెకు క్రమము, మెల్కీసెదెకు అనే యాజకత్వం ఉంది. ఆదాం మొట్టమొదటి యాజకుడు, మనుషులను పుట్టిన వాడు. కానీ అందరికంటే ఆ, ప్రధాన యాజకుడు ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తర్వాతనే తక్కిన యాజకత్వం. కానీ ఎప్పుడైతే వీళ్ళు మెల్కీసెదెకు క్రమాన్ని విడిచిపెట్టిండ్రో, ఆదాము ఈ లోకానికి రాజు మరియు యాజకుడు, సర్వోన్నతుని యాజకుడు. అదే రీతిగా ఈ లోకానికి రాజు. మెల్కీసెదెకు అంటే అర్థం అదే, రాజు మరియు యాజకుడు అని అర్థం మెల్కీసెదెకు అంటే. కానీ ఆ యాజకత్వము, ఆ రాజరికం రెండు పోగొట్టుకున్నాడు ఆదాం. ఏ రీతిగా? అవిధేయత వలన, అక్రమం వలన. ఒక నిమిషం. కాబట్టి అవిధేయత వలన ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. అంటే రాజు మరియు యాజకుడు ఆదాము. దాని తర్వాత హానోకు వరకు ఆ యాజకత్వం వచ్చినది. దాని తర్వాత నోవాహు కాలానికి ఆగిపోయినట్టు మనం చూస్తాం. వాళ్ళందరూ మెల్కీసెదెకు క్రమం ఉన్నవారే, కానీ నోవాహు కాలం తర్వాత అది బంద్ అయిపోయింది. దాని తర్వాత మనం చూస్తాము షేము సంతతి నుంచి వచ్చిన అబ్రహాము సంతానము ఇస్సాకు మరియు యాకోబు సంతానం. యాకోబు సంతానంలో లేవి అనేవాడు పుట్టిండు. ఈ అధ్యాయం అంతా దానికి సంబంధించింది. లేవి అబ్రహాము గర్భంలో ఉన్నప్పుడు మెల్కీసెదెకు చూసినాడు అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ తర్వాత చివరి వరకు చూస్తాము. ఆశ్చర్యకరం. హెబ్రీ రాష్ట్ర పత్రిక చాలా బహు విశేషమైన పత్రిక. అందులో ఎన్నో మర్మాములు ఉన్నాయి, లోతైనవి. నువ్వు ఏ పుస్తకాలు కామెంటరీస్ పట్టి చదివినా నీకు ఇవి ఎప్పటికీ అర్థం కావు. ఇంకో తెలుసా, ఇది కేవలం పరిశుధాత్మ నడిపించుకుంటేనే కానీ అర్థం కావు. అంటే పరిశుధాత్మ ఉండి చదువుతానేది కాదు, పరిశుధాత్మ ఉండి వినకపోతే కూడా అవి నాకు అర్థం కావు. నాకు పరిశుధాత్మ ఉంది, నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది అంటే కూడా అర్థం కాదు. ఎవడన్నా చెప్పేవాడు ఉండాలి కదా. మనం అది నేర్చుకుంటాం ఫిలిప్ నుంచి, నపుంసకుడి నుంచి. ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది యెషయా గ్రంథం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చిండు దేవుడు. ఒకరిని యాజకుల్లాగా, ఒకరిని బోధకుల్లాగా, ఒకరిని సువార్థికుల్లాగా, ఒకరిని అపోస్తలులాగా, ఒకరిని కొత్తలాగా. ప్రతి సంఘంలో ఈ ఉంటేనే సంఘం క్షేమం ఉంటుంది. దురదృష్టం, సంఘాలలో ఈ పాత్రలు లేవు. ఒక యాజకుడు తప్ప తక్కిన పాత్రలు లేవు. అందుకు సంఘానికి క్షేమ లేదు. తర్వాత యాజకుడే అన్ని పాత్రలు నిర్వర్తించడానికి ప్రయాసపడతా ఉంటాడు, అలసిపోతా ఉంటాడు, కాలం త్వరగా ముగించుకుంటాడు. అందుకు త్వరగా మరణిస్తున్నాడు అలసిపోయి. చూడండి 10వ వచనంలో, ఏలైనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేను. ఎవరిని కలిసిండు మెల్కీసెదెకు చెప్పండి బైబిల్లో? అబ్రహాంని కదా. అబ్రహాంను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? లేవి అబ్రహాము గర్భంలో ఉండేను. మీరే చెప్పండి, లేవికి అబ్రహానికి ఎంత తేడా? అబ్రహాము ఎప్పుడు, దాని తర్వాత ఇస్సాకు యాకోబుల తర్వాత లేవి గోత్రికులు ఎప్పుడు వచ్చిండ్రు? యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళినాక తన భార్య యాకోబుకి ఎంతమంది చెప్పండి? ఇస్సాకుకి 2 కుమారులు, ఏశావు మరియు యాకోబు. కానీ యాకోబు మోసగాడు కాబట్టి తన మామ దగ్గరికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అన్న జంపానికి వచ్చినప్పుడు తన దగ్గర మామ దగ్గరికి వెళ్ళినాక ఏం చేసిండు? యాకోబుకి ఎంతమంది భార్యలు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరా? యాకోబుకి 4 భార్యలు. 4 భార్యల నుండి 12 మంది పుట్టినట్టు మనం చూస్తాం బైబిల్లో. వాళ్ళలో లేవి అనేవాడు ఒకడు. అంటే ఎంత కాలానికి? దగ్గర దగ్గర నేను అనుకుంటా ఒక 100 సంవత్సరాల తర్వాతనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లోడు లేవి. దగ్గర దగ్గర 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండొచ్చు తేడా.
100 సంవత్సరాల ముందు 100 సంవత్సరాల తర్వాత పుట్టబోవు లేవి అబ్రాహాం గర్భంలో ఉన్నాడు. ఉండి మెల్కీసెదెకుని చూస్తున్నాడు. చెప్పండి, ఏం అర్థం దానికి? ఎందుకు చూస్తుండు? కామెంటరీ పోయి వెతకండి, గూగుల్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి, ఎక్కడ దొరకవు నీకు అది. పరశురాత్మను అడగల, తండ్రి ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలా నేను అంటే, ఆయన నీకు వీటిని ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే ఆయన వచ్చిందే సమస్తాన్ని చూపించడం కొరకు, సంపూర్ణంగా సర్వసత్యంలో నడిపించడం కొరకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినది వాక్యం. కాబట్టి తన గర్భంలో ఉన్న లేవి మెల్కీసెదెకు చూస్తాడు. మెల్కీసెదెకు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం అర్థం చేసుకున్నా లేవి దీన్ని ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకుంటావు? 11వ వర్షంలో ఏమంటున్నాడంటే, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక, మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? అంటే అహరోను అంటే లేవి యాజకత్వం కదా, అహరోను లేవి గోత్రికుడు. లేవి యాజకత్వము ఉండగా వేరొక యాజకత్వం రావాల్సిన అవసరం ఏమి అని అంటున్నాడు. వేరొకటి ఏంటంటే మెల్కీసెదెకు క్రమంలో అంటున్నాడు. కాబట్టి మెల్కీసెదెకు క్రమానికి లేవి క్రమానికి తేడా ఏందనేది మీ వ్యక్తిగత బైబిల్ పఠనంలో నేర్చుకోవాల్సిందే. వీరికి సంబంధించిన రికార్డింగ్స్ నేను లాక్డౌన్ లో చేసిన నా జ్ఞాపకం కాడికి ఒక 2 hours రికార్డింగ్ ఉంది. లేవి యాజకత్వము మరియు మెల్కీసెదెకు యాజకత్వం ఏ రీతిగా ఈ 2 యాజకత్వములు పోరాడినది నేను చూపించిన. వీరి మధ్యలో ఎటువంటి ఫైటింగ్ జరిగిందనేది. కైప చివరి లేవీయుడు, లేవి యాజకుడు కైప. అదే రీతిగా యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను కూడా లేవి గోత్రికుడే. తన తండ్రి జకరియా కూడా లేవి గోత్రికుడే. అయితే జకరియాకి రావాల్సిన యాజకత్వాన్ని కయప కొట్టేసిండు పాలిటిక్స్ ఆడి అని చూపించిన. దాని తర్వాత యేసు ప్రభుల వారు తన యాజకత్వం తిరిగి నిర్వర్తించాల, రెస్టోర్ చేయాల. ఏదది? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు యాజకత్వము నిరంతరం ఉండే యాజకత్వం, శాశ్వతమైన యాజకత్వం. కేవీపీఎం బ్రదర్ సిస్టర్స్ ఆ యాజకత్వంలో ఉంటారు. కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. లేవి క్రమంలో ఉంటే నువ్వు చావాల్సిందే. ఈ వాక్యం చెప్తుంది. 8వ వచనం, లేవి క్రమంలో ఉన్న వాళ్ళు తప్పక మరణించాల్సిందే, చావునకు లోనైన వారు. కానీ మెల్కీసెదెకు క్రమంలో ఉండేవారు శాశ్వతమైనది, రావాల్సిన యాజకత్వం ఇది. అంటే భవిష్యత్తులో ఉండబోయే యాజకత్వం ఇది. ఇది శాశ్వతంగా ఉండేది అన్న విషయాన్ని వాక్యం హెచ్చరిస్తుంది మనకి. కానీ లేవి యాజకత్వము ముగిస్తేనే మెల్కీసెదెకు యాజకత్వము తిరిగి అమలు పరచబడుతుంది. అది ఎక్కడ ముగించింది? నోవా కాలానికి ముగించిందని నేను చూపిస్తుంది. మళ్ళా నోవా కాలం తర్వాత యేసు ప్రభుల ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. ఆయననే నిరంతరం మనకు యాజకుడు కదా, ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా ఆ యాజకత్వము విశ్వాసులకు అందరికంటే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించిన వారికి అందరికీ ఆ యాజకత్వం అనుగ్రహించబడింది. ఇదే సీక్రెట్. ఎవరైతే మెల్కీసెదెకు యాజకత్వంలో ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరణించరు. ఎందుకో తెలుసా? లేవి క్రమంలో శారీరకమైన జీవితం, దశమ భాగంలో ఇస్తేనే గాని వాడు బతకలేడు. దశమ భాగంలో పొందుకుంటేనే గాని వాడు బతకలేడు. కానీ మెల్కీసెదెకు క్రమము ఉల్టా జీవితం. అంటే వీళ్ళు దశమ భాగంలో పుచ్చుకునే వాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు. అంటే దశమ భాగముల కంటే అధికంగా అనేకులకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మెల్కీ సాదోకు అంటే యాజకత్వం, మెలెక్ అంటే రాజు, సమాధానానికి రాజు అని అర్థం మెలెక్ అంటే. కాబట్టి
మెల్కి సెదక్ అంటే రాజు మరియు యాజకుడు. యాజకుడు సర్వోన్నతిని యాజకుడిలాగా దివారాత్రంలో దేవుని మహిమపరచులాగన మనుషులకి దేవుని చూపించేలాగన ఒక ఏమంటాము ద్వారపాలకుడు లాగా ఉంటున్నాడు. కానీ రాజు మనుషుల్ని పరిపాలించేవాడని చెప్తాం, కానీ దేవుని దృష్టిలో రాజు అనేవాడు మనుషుల బాగోగులు చూసుకునేవాడు, మనుషుని శత్రువైన సైతాన్ నుంచి కాపాడేవాడు, శత్రువు అటాక్ చేసినప్పుడు మనుషుని కాపాడేవాడు. చెప్పండి, దయ్యాలను వెలగొట్టేవాడు అహరోను సంతతిలో లేడు, లేవి గోత్రంలో లేడు దయ్యాలు వెలగొట్టేవాడు. మెల్కీసెదెకు క్రమంలో ఉండేవాడు తప్ప ఎవ్వడు కూడా దయ్యాలు వెలగొట్టలేరు. ఈ సీక్రెట్స్ ఎప్పుడు మనం చెప్పలేదు, ఎందుకంటే ఆత్మీయంగా వాక్యపరంగా అంతగా ఎదగలేదు, పసిపిల్లలాగానే ఉండేది కాబట్టి వీటిని మనం ఎప్పుడు చూడలేదు. కానీ ఈ దినం నువ్వు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు, ఎందుకంటే మరణం గురించి మనం బహు దీర్ఘంగా పోయిన వారి నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి. మరణము మనిషి ద్వారా బయట ఈ లోకంలోకి వస్తే జీవం కూడా మనిషి ద్వారానే వచ్చింది కదా. యేసు ప్రభుల వారు శరీరం ధరించుకొని ఈ లోకాలకు వచ్చి సంపూర్ణమైన ఏమంటాము సమృద్ధి గల జీవితాన్ని నేను మీకు అనుగ్రహించడానికి వచ్చినట్టు. జీవము అనేది కూడా ఒక క్రీచర్, ఒక జీవి. అది జీవం అనేది కూడా ఒక జీవిదే. అది ఉంటేనే జీవం ఉంటుంది మనం. అది వెళ్ళిపోయినప్పుడు మరణించినట్లు అన్నట్టు. జీవం వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు, దాన్ని భద్రంగా మనం దాచుకోవడం మన బాడీలో. ముఖ్యంగా యోహాను పత్రికలో ఒక వాక్యం ఉంది, ఇప్పుడు నేను అది చూపించలేదు, కానీ మరణకరమైన పాపము అని ఉంటుంది. అంటే రక్షింపబడి కూడా నువ్వెందుకు మరణిస్తున్నావు అంటే నీలో పాపము ఏలుతుంది కాబట్టి. పాపం ఎక్కడ ఉంటే అక్కడ మరణం ఉంటుంది, పరిశుద్ధత ఎక్కడుంటే రక్షణ అనుభవం ఉండి నీతిమంతంగా ఎక్కడ నువ్వు జీవిస్తున్నావో అక్కడ మరణం ఉండదు, జీవం ఉంటుంది. అంత దీర్ఘంగా నేను అవన్నీ ఇప్పుడు చూపించలేను, కానీ మరణకరమైన పాపము అన్న అంశం ఏదో ఒకరోజు నేను మీకు చూపిస్తాను. అప్పుడు వాటన్నిటిని మనం బాగా అర్థం చేసుకుంటాం. కానీ ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు లేవి యాజకత్వం నుంచి ఆ యొక్క మెల్కీసెదెకు యాజకత్వంలోకి ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో మరణం మీద మనకి అధికారం అనుగ్రహించబడుతుంది. మాట్లాడితే మరణం అనే జీవి వింటది. ఎందుకో తెలుసా? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చింది దేవుడు. ఇదిగో సర్పంలోని తెలని తొగటకు నేను మీకు అధికారం ఇచ్చిన అంటాడు. చెప్పండి, సాతానుడు నీ శత్రువు, మరణం కూడా శత్రువు ఉన్నది. ఇక్కడ శత్రువైన మరణం ఉన్నది. కాబట్టి సాతాను కంటే మరి కఠినమైన దురాత్మ ఇది మరణం. కానీ వాటన్నిటిని నేను ఇంతవరకు చూపించలేదు మీకు. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు అవి చూపించి మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము. ఇంకొక 10 నిమిషాలలో నేను ఒక వాక్యాన్ని ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. లేవి క్రమంలో ఉన్న వాళ్ళు అందరూ మరణించాల్సిందే, కానీ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వాళ్ళం కాబట్టి మరణానికి మన మీద అధికారం లేదు. ఉల్టా మనకి మరణం మీద అధికారం ఉంది. మనుషులు నరకానికి పోనీయకుండా మనము మరణంని గతించగలం. నువ్వు లాక్కంపడానికి వీలేదు. యేసుక్రీస్తునికి ఆజ్ఞాపిస్తున్నాడు. మరణమా, యేసునికి ఆజ్ఞాపిస్తున్నాడు, డిపార్ట్, బీ గాన్. పెనుగులాడాల, మనం కొట్లాడాల, యుద్ధం చేయాల మరణానికి వ్యతిరేకంగా. దేవుడు నీకు కళ గాని దర్శనం అని ఇస్తే పలాని వ్యక్తి మీద శోధన ఉంది, పలాని వ్యక్తి మరణించబోతుండు అని నీకు కళ చూపించితే నువ్వేం చేయాలా? పోరాడాల మరణంతో వ్యతిరేకంగా. యేసుక్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు ఉండడానికి వీల్లేదు. నా ఆజ్ఞ లేకుండా మరణము నా ఛాయలోకి రావడానికి వీల్లేదు, నా కుటుంబంలో ఏ వ్యక్తిని ముట్టడానికి వీల్లేదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? అది వినాల్సిందే నీ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరణము ఎట్లా సాయితాను ఆధీనంలోకి పోయిందో నీకు చూపించడం ఆశపడతాను. నేను చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో
మా సువార్త 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తమును ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. సరే, తెలుగు అనువాదంలో దేవత అంటే స్త్రీతో పోల్చబడింది కదా, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే, ఈ యుగం అంటే ఊహించుకోండి, ఈ యుగ సంబంధమైందంటే 1000 సంవత్సరాల నుంచి. యుగం అంటే మనుషుల కాలం అన్నట్టు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. అంటే ఈ యుగానికి యుగ సంబంధమైన దేవత, యుగానికి దేవత అన్నట్టు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మటుకు యుగ దేవత అంటే ఈ లోకానికి వాడు దేవుడు అని ఉంది. అయితే వాడు ఎప్పుడు దేవుడు అనేది మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా? వాడిని దేవుడు ఎవరు చేయలేదు కదా. సరే, తెలుగులో దేవత అన్నారు కానీ ఇంగ్లీష్ లో దేవుడు అని ఉంది. ఇంకో రీతికి కూడా ప్రభు ఎందుకు మనకి ఈ యొక్క పదాన్ని ఇక్కడ చూపించినంటే, వాడు తండ్రితో ఏకం కాలేడు. నా సర్వోన్నతునికి సమానంగా నేను ఆ యొక్క సభా పర్వతం మీద నా సింహాసనాన్ని వేసుకుంటా అంటాడు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో. తండ్రికి నేను సమానంగా నా సింహాసనం వేసుకుంటా అంటాడు, కానీ వేసుకోగలడా వాడు? వాడు తండ్రి కాలేడు కాబట్టి వాడు తల్లి అయిండు అని నేను ఒకరోజు వాక్యం చూపించిన మీకు. అందుకు ఈ యుగ సంబంధమైన దేవత అని తెలుగు బైబిల్లో రాశారు. కానీ దేవత ఎట్లా? వాడు దేవుడు కాలేడు కాబట్టి దేవత అయ్యాడు. అంటే స్త్రీ రూపకంగా వాడు మహిమవంతునుడు. ప్రపంచంలో కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఫిలిస్తీన్లు దాగోను దేవతని పూజించారు, కనానీయులు తమ్మూజు దేవతని పూజించారు, అదే రీతిగా మోయాబీయులు ప్రతి ఒక్కరు స్త్రీని పూజించారు. బయల్పయోరు, బయలుజోగులు దేవతలేమండి. గ్రీసు దేశస్తులు ఏ దేవతను పూజించారు? ఆకాశరాణిని పూజించారు. కొరింథీ పట్టణానికి వస్తే వాళ్ళు ఎఫెసీ పట్టణానికి వస్తే వాళ్ళు ఏ దేవతను పూజించారు? ఆర్తెమీ దేవిది పూజించారు. అట్లా ప్రపంచమంతటా స్త్రీని పూజించింది. ఎందుకంటే వాడు దేవతలాగా సెటిల్ అయ్యింది. ఎందుకంటే వాడు దేవుడు కనడు కాబట్టి. తండ్రి రూపకంగా మహిమ పొందలేడు కాబట్టి తల్లిలాగా తయారయ్యి, అంటే స్త్రీ రూపకంగా వాడు ఈ లోకంలో అనేకుల నుంచి మహిమ పొందుతున్నాడు. అందుకే మనము స్త్రీకి అటువంటి మహిమ రాలేదు. ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకుంటే నేను చెప్పిన మాట, మనిషి గురించి మాట్లాడుతున్నాను నేను. స్త్రీ అంటే వాడు స్త్రీ రూపకంగా సెటిల్ అయింది ఈ లోకంలో. అంటే ఈ లోకమే స్త్రీ రూపకంగా తయారైంది. అందుకు ఈ లోకము ఆకర్షణీయంగా తయారైంది. సంఘము స్త్రీగా తయారైంది అని తెలుసు కదా మీకు. కన్యకగా ఉండాల్సిన ఈ సంఘము ఏ రీతిగా తయారైంది? బబులోను తయారైంది. అంటే వ్యభిచార మద్యం ఎక్కడుంది? స్త్రీలోనే ఉంది. ఈ స్త్రీ ఎక్కడుంది? మృగం మీద సవారీ చేస్తుంది కూర్చొని. సంఘము అట్లా తయారైంది చివరికి వచ్చినప్పటికీ. కాబట్టి వాడు ఎట్లా గుడ్డితనం కల్పించిండు మనకి తెలియక స్త్రీని ఈ లోకం పూజిస్తుంది. కేథలిక్ మతము స్త్రీని పూజిస్తుంది. ప్రాటెస్టెంట్ మతము కూడా స్త్రీనే పూజిస్తుంది కదా. ఎవరు కాదని చెప్పాలన్నారు చెప్పండి. కేథలిక్ మతము మరియమ్మను ఒక దేవతగా పూజిస్తుంది. క్రైస్తవ సంఘము చర్చ్ అనే దేవతని పూజిస్తుంది. చర్చ్ శిరస్సు యేసు ప్రభువు వారు. ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా, శిరస్సులకు ప్రాధాన్యత ఇవ్వకుండా శరీరానికి ప్రాధాన్యత ఇస్తుందంటే స్త్రీని పూజిస్తలేదా? అందుకే యెజబెలు బోధ ఉందా లేదా చర్చిలో? యోహాన్ భక్తుడు ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు కలిగిన దర్శనం, కళ్ళు పోగొట్టుకున్న గుడ్డోడికి ప్రకటన గ్రంథం దర్శనం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం మీకు అర్థం కావాలంటే ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏదో తెలుసది. ప్రకటన గ్రంథం అనేది ఆ రీతిగా ఏ పుస్తకమైనా కానీ బైబిల్లో ప్రతి పుస్తకము, ప్రతి గ్రంథము ఒక ఆత్మీయ ప్రపంచం.
నువ్వు ఆత్మలో ఆ ప్రపంచంలో అడుగు పెడితేనే కానీ నీకు ఆ పత్రిక గాని, ఆ గ్రంథం గాని, ఆ ప్రవచన పుస్తకం గాని ఏమీ అర్థం కావు. నువ్వు ప్రయత్నిస్తున్నావంటే నీ సొంత తలంపులో చేస్తున్నావు, లేకుంటే ఇంటర్నెట్, యూట్యూబ్ నేర్చుకుంటున్నావు అన్నట్టు అంతే. అందుకు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. ప్రతిదీ పరిశుద్ధాత్మ ద్వారా తప్ప నేను వేరే రూపంలో ఎరగను వీటిని అని చెప్పాలి నువ్వు. పరిశుద్ధాత్ముడే నాకు ఇవన్నీ చూపించిండు అని ఏ రోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవో ఆ రోజు నీ యొక్క సేవ పరిచర్య ఆరంభమైనట్టే. ఎందుకంటే నేను అనే పదం వాడం, ఆయం అనే పదం వాడదని చెప్పాను నేను. ఎందుకని అది దేవునికి సంబంధించింది. నువ్వు వాడుతున్నావంటే ఆయనని సంబోధించాలి. నేను అనువాడను, ఉన్నవాడను. నేను అన్నప్పుడు నేను దేవుని కుమారుడిని, నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడను అంటాడు యేసు. కాబట్టి ఈ యొక్క మాట తీరులో మార్పు రావాల్సిందే మనం. సాతానుడు ఈ లోకానికి ఎట్లా దేవత అయిండు లేక దేవుడు అయిండు ఇంగ్లీష్ బైబిల్ వాక్యం ప్రకారంగా? వాడు పుట్టింది దేవతలాగా కాదు, దేవుడిలాగా కాదు. వాడు ఒక 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 దేవుడు తంతే. బైబిల్‌లో ప్రధాన దూతలలో లేక కెరూబులు, సెరాపులు అంటాం కదా మనం. ఇంగ్లీష్‌లో ఆర్కేంజల్స్ అంటాం. ఆర్కేంజల్స్ అంటాం. ఆర్కేంజల్స్ ముగ్గురే మనకు తెలిసిన కాడికి బైబిల్‌లో. ఇంకెంతమందిరో మనకు తెలియదు గానీ బైబిల్‌లో చెప్పబడినవైతే ముగ్గురే. ఎవరు వాళ్ళు? మొదటి వాడు మిఖాయేలు, రెండో వాడు గాబ్రియేలు, మూడో వాడు రఫాయేలు. ఈ ముగ్గురు గురించే వింటాం బైబిల్‌లో గానీ ఇంకా తక్కిన వాళ్ళ గురించి వినం మనం. లూసిఫర్ గురించి వినలేదు మనము ప్రధాన దూతలాగా. లూసిఫర్ అనేవాడు ఆహ్, వెలుగు దూత అని కూడా మనం చూస్తాం బైబిల్‌లో. హ్మ్. కాగడ పట్టుకునేవాడు లేక టార్చ్ బేరర్, లైట్ బేరర్ అంటాడు. లూసిఫర్ అంటే లైట్ బేరర్. వెలుగుని పట్టుకునేవాడు. వెలుగుని చూపించేవాడు. కానీ వాడు వెలుగు ఆరిపోయి చీకటిగా మారిండు. వాడు చీకటి సంబంధి. వాడు దుష్టుడు. అది కేవలం నేను చూపించిన వాడు మొదటి నుంచి ఎట్లా తయారైండని. వాడిలో సత్యం లేదు. మొదటి నుంచి వాడు అబద్ధికుడే. వాడు అబద్ధాలకు జనకుడు. తర్వాత వాడు మోసగాడు. వాడు దొంగ. వాడు నరహంతకుడు. హత్య చేస్తాడు. తర్వాత నాశనం చేస్తాడు అని మనం ఆ వాక్యాలన్నీ పోయిన వారం మనం చూస్తా ఉన్నాం కదా. వాడు ఎప్పుడు దేవుడయిండు? ఎప్పుడు దేవత అయిండు? ఈ గుణగణాలన్నీ బాహాటంగా వ్యక్తపరచుకోవడం వలనే. తర్వాత ఎవరైతే ఈ గుణగణాలు పొందుకున్నారో వాళ్ళు వాడి పూజలు చేసే వాళ్ళగా తయారైనారు. కాబట్టి వాడు ఎప్పుడు మొదటి నుంచి కూడా వాడు దేవత కానే కాదు. కానీ ఎప్పుడైతే వాడిలో ఈ గుణగణాలు వచ్చినాయో ఆ గుణగణాల ద్వారా వాడు దేవత అయినడు లేక ఈ లోకానికి దేవుడయ్యిండు. అంటే ఇంకో రీతిగా చెప్పాలంటే వాటి ర్యాంక్ అట్లా పెరిగిందన్నట్టు. వాడు పవర్ ఎట్లా సంపాదించుకోండు, శక్తి ఎట్లా సంపాదించుకోండు, వాడి గుణగణాల ద్వారానే. ఆ గుణగణాలు మనుషులకి అనుగ్రహించి మనుషుల నుండి వాడు మెప్పు పొందుకొని మహిమ పొందుకుంటూ వాడు దేవత అయిండు. కానీ మనం వాడిని దేవతలాగా పరిగణించం. వాడు పడిపోయిన దేవుడు తంతే. వాడిని దేవుడిలాగా ఎప్పుడు వర్తించం. నేను గుడ్డివాడిని కాదు. ఎందుకంటే గుడ్డితనం ఇచ్చేది వాడే, సైతానుడు. ఇప్పుడు ఇంతగా చూపిస్తున్న వాక్యాలను స్వీకరించకపోతే గుడ్డితనం అన్నట్టే కదా. మళ్ళీ ఎవరిచ్చినట్టు నీకు ఆ గుడ్డితనం? ఈ లోకాన్ని ఈ గుడ్డితనం ఇచ్చిన వాడు సాతానుడు. ఎందుకో తెలుసా? గుడ్డితనం ఉన్నప్పుడు ఈ సత్యాలను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడలేవు. చూసిన రోజు నువ్వు విడుదల పొందుతావు. నీకు చూపు అనుగ్రహించబడుతుంది. ఒక్కసారి నీ ఆత్మీయ నేతలు విప్పినప్పుడు నేను ఇప్పుడు ఒక బాధపడుతూ ఉంటాను నా లైఫ్ లో. ఏం తెలుసా? ఏలియా నుంచి ఎలీషాకి అనుగ్రహించబడింది ఆ అభిషేకం. ఎలీషా నుంచి గెహాజీకి రావాల్సింది. కానీ గెహాజీ పొందలేకపోయాడు. ఆ అభిషేకము ఒక ఎలీషా ప్రవక్తలలో, ఎలీషా శిష్యులలో ఒక శిష్యునికి అనుగ్రహించబడింది. అతని పేరు లేదు. కానీ గెహాజీకి రావాల్సింది ఆధిక్యత. గెహాజీ పొందలేకపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే సిరియన దండు
ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు గెహాజీ ఆత్మీయ నేతలు విప్పిండు. తన కళ్ళు ముట్టినప్పుడు గెహాజీ చేసిండు ఆ శత్రువుల మీద ఆ, యుద్ధానికి వచ్చిన పరలోకపు దేవదూతలు. అటువంటి కన్నులు కలిగిన గెహాజీ ఎట్లా గుడ్డోడైపోయిండు అంటే సైతాన్ గుణగణాలు ఆయన వచ్చినాయి. ఏందా గుణగణాలు? వ్యామోహాలు, ధన వ్యామోహం, శరీర వ్యామోహం. ప్రవక్త చేతులని దండాన్ని తీసుకుపోయి ఆ చనిపోయిన బిడ్డ మీద పెడితే వాడు బతకదనుకున్నాడు. నేను షార్ట్ టైంలో గొప్ప దైవజని కావచ్చు అనుకున్నాడు. అనేకపోయింది. షార్ట్ కట్స్ వెతుక్కున్నాడు. అంటే అన్య అగ్ని అర్పించాడు దేవునికి. దేవునికి అన్య అగ్ని నచ్చదు. నాదాబు అభిహులు చేసినట్టున్నారు కదా, అది అన్య అగ్ని అర్పించి మరణించినట్లు మనం చూస్తాం బైబిల్లో. అహరోను ఇద్దరు కుమారులు అన్య అగ్ని స్ట్రేంజ్ ఫైర్ అర్పించి మరణించారు. చూడండి, మరణం ఎట్లా మనుషులని తన ఆధీనంలో తీసుకుంది. కానీ చివరిలో మనం చూస్తున్నాం ప్రకటన 20వ అధ్యాయంలో మరణము వాళ్ళందరినీ తిరిగి కట్టేయాల్సిందే. దానికి విజయం లేదు, అది ఓడిపోయింది. ఎప్పుడైతే ప్రభు శిల మీద వాడిని ఓడగొట్టి మరణాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడు. ఒకప్పుడు ఈ జీవీలన్నీ, ఈ సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉండే. ఆయన ఏం చేసిండు? ఎంతగానో ప్రేమించి మనిషికి ఇస్తే మనిషి దాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వాటిని పొందుకోవాల్సి వచ్చింది. వాటిని తిరిగి నీ చేతికి ఇచ్చిపోతే నువ్వు దాన్ని వాడుకోకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తూ మోసపోయినను గుడితనం కాదా? దుష్టుడు నిన్ను మోసగించలేదా? వానికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడు ఇలా పడతావు? మనం ఎప్పుడు మనుషులుగా మాట్లాడుతున్నాం ఈ లోకంలో, పిచ్చోళ్ళం. ఆ మనిషి వానికి వీనికి పాస్టర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, చర్చల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. సైతాన్ని విజయం పొందుతున్నాడు. వాడు ఇంకా దేవత అయిపోతున్నాడు. కొట్టుకోండి, వీళ్ళు బాగా కొట్టుకోండి, పాలిటిక్స్ ఆడుకోండి, డబ్బులు మోసం చేసుకోండి, కానుకలు తినేసేయండి, పిచ్చి పిచ్చిగా జీవించండి అని వాడు ఇంకా దేవతలాగా తయారవుతున్నాడు, ఇంకా పవర్ఫుల్ గా తయారవుతున్నాడు. ఎప్పుడైతే వాని గుణగణాలు నీళ్ళకి వస్తాయో వాని నువ్వు దేవతగా పరిగణించినట్లే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ గుణగణాలు నాకు చూపించాను, వాటిని నేను అసహించుకుంటాను. ఎందుకంటే అవన్నీ దయ్యాలని. దళితుల రాష్ట్రపతిలో త్వరవరం నేను చూపించిన ప్రతిదీ ఒక దయ్యం. అది ప్రతి ఒక్క జీవి. శరీర కార్యంలో స్పష్టమైనవి. ప్రతిదీ ఒక దురాత్మ. ఆ గుణగణాలు ఉన్న వాడిలో ఎన్నో దయ్యాలు ఉంటాయని నేను చూపించిన త్వరవరం. ఎప్పుడైతే ఈ దయ్యాలన్నీ సంపూర్ణంగా నీలో జమ అయిపోతాయో నువ్వు చీకటి ప్రపంచంలో ఒక గొప్ప మంత్రగాన్ని అవుతావు. క్రైస్తవత్వంలో మంత్రం అని కొన్ని సంవత్సరాల క్రితం ఒక వాక్యం నేను చూపించిన. క్రైస్తవ మంత్రం అని. క్రైస్తవులు ఎప్పుడైతే ఈ గుణగణాలు కలిగి ఉంటారో వాళ్ళు మంత్రగాళ్ళు అవుతారు. ఎందుకంటే నువ్వు అధికేత పొందుకొని సైతాన్ని గుణగణాలు పొందుకున్నావు కాబట్టి నువ్వు మంత్రగానే. కానీ మనలో ఎటువంటి మంత్రం ఉండడానికి వీల్లేదు. యాకోబులో ఏ మంత్రం ఉండడానికి వీల్లేదని వాక్యం హెచ్చరిస్తాం. మంత్రగాళ్ళు బహు భయంకరంగా మరణిస్తారని ప్రకటన గ్రంథంలో ఉంది. తిండిపోతులు, మాంత్రికులు, నరహంతకులు, కుక్కలు, పరలోకానికి అనర్హులు, వాళ్ళందరినీ అర్థం కావాల్సి వస్తుంది. మీరు అనుకుంటున్నారు మాంత్రికులు అంటే అనిలు అనుకుంటున్నారు, కానే కాదు. బైబుల్లో ఎందుకు చెప్తుంది మాంత్రికుల గురించి? మాంత్రికులు ఆకర్షించుకుంటారు, వశీకరించుకుంటారు. ఎక్కడుంది వశీకరణ? ఇక్కడికి ఆపేస్తా వాక్యం. ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంకు ఎదగకపోతే నువ్వు మరణం మీద విజయం పొందలేవు, పాపం మీద విజయం పొందలేవు, మంత్ర శక్తుల మీద నువ్వు విజయం పొందలేవు, మంత్రగాళ్ల మీద నువ్వు విజయం పొందలేవు. అవి ఎటువంటి కఠినమైన మంత్రాలు ఉన్నా కానీ, ఎన్ని దురాత్మలు మనుషులు ఉన్నా కానీ వాటి మీద నువ్వు విజయం పొందాలంటే ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంక్ హైయెస్ట్ ర్యాంకులు ఉండాలా. ప్రధాన దూతల కంటే హైయెస్ట్ ర్యాంక్ నువ్వు పొందుకోగలవా నీ లైఫ్ లో? ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరాధన చూసినట్లు ప్రధాన దురాత్మలు అవి. వాటి మీద నువ్వు అధికారం పొందుకోగలవా? ఆకాశ సమూహాల మీద అధికారం పొందుకోగలవా?
అవి వినాల్సిందే నీ మాట. నువ్వు నిలబడితే అవి అరవవు. ఒక పాస్టర్ మీద దయ్యాలు అరుస్తున్నాయంటే నీ ర్యాంక్ ఎంత కిందికుందో ఊహించుకో. అవి అరవడానికి వీలేదు. నువ్వు ఉంటే సైలెంట్గా ఉండాల్సిందే, అంతే. నువ్వు చెప్పినట్లు అవి వినాల్సిందే, అంతే. మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వవు. మాట్లాడొద్దంటే మాట్లాడద్దు, అంతే. నువ్వు చెప్పినది మాట్లాడుతుందంటే నీ ర్యాంకింగ్ దానికంటే తక్కువ ఉంది అన్నట్టు. అది నీ గొంతు పట్టుకుంటలేక నేను కొడుతుంది. సిగ్గుపోగొట్టుకుంటాను. అటువంటి జీవితాలు కేవీపీఎంలో ఉండడానికి వీల్లేదు. ప్రార్థిస్తాం, కాళ్ళు వేసుకోండి. ప్రభా, శత్రు బలవంతుల మీద మాకు అధికారం ఇచ్చినారు. అవును ప్రభా, మరణం మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు. మరణానికి మా మీద అధికారం లేదు. అవును ప్రభా, ఎందుకంటే శత్రు బలవంతుల మీద మాకు అధికారం ఇచ్చినారన్నారు. ఒక మనిషి ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది, మరొక మనిషి ద్వారా జీవం ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మనిషికి మరణం మీద అధికారం ఉంది అనేది మీరు రుజుపరిచినందుకు మీకు వందనాలయ్యా. ఈ దినం ఈ వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. మరణము మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. మా కుటుంబీకులలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మా బంధువులలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మా పరిచర్యలో అడుగుపెట్టడానికి వీల్లేదు. మా కుటుంబ గోత్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. యేసుక్రీస్తునామమున పరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని మాయపరచలాగిన తండ్రి, ఈ సత్యాలను మేము గ్రహించి అనేకులకు చూపించాలా ప్రభువా. అనేకులను చూపించి క్రైస్తవ సంఘము ఒక యుద్ధము, క్రైస్తవ విశ్వాసము ఒక యుద్ధము. చేతిలో డాలు కత్తి పట్టుకొని పరిగెత్తే జీవితం. కాబట్టి నైనా అటువంటి జీవితాలకు పోయి మరణ బంధకాలంలో ఉన్న వాళ్ళందరినీ, మరణ పాశంలో పట్టబడిన వాళ్ళందరికీ మేము విడుదల ప్రకటించాలనైనా అటువంటి పరిచర్యలోకి మమ్మల్ని అందరూ నడిపించామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలంతో అయినను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్. అందరికీ అభి బ్రదర్ ప్రైజ్ లార్డ్. అభి బ్రదర్ ప్రైజ్ లార్డ్. అభి బ్రదర్ ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters. ప్రైజ్ లార్డ్ అభి. ప్రైజ్ లార్డ్ ప్రియాంక వెళ్ళిపోయాడు.